దుర్గా విలాస్ నేనైతే వెరైటీ కజ్జికాయలు అయితే చూపిస్తానండి. పల్లిపిండి లేకుండా శనగిత్తనాలతో కానీ నువ్వులు ఉంటే చాలండి. ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మనం మైదా పిండి వల్ల మనం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. నేనైతే మైదా పిండి అయితే తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసి నీళ్ళు వేసి ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నానండి. ఇది కలిపి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా వచ్చేసి మళ్ళా శనగిత్తనాలు వేయించుకోవాలి. ఒక కప్పుతోనే మన కప్పు గోధుమ పిండి తీసుకున్నామో కానీ మైదా పిండి తీసుకున్నాము కానీ అదే దాంతోనే శనగిత్తనాలు ఒక కప్పు తీసుకోవాలా. ఈ విధంగా అయితే వేగినాయి. ఇవైతే నేను పక్కకైతే తీసేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసి నువ్వులండి. నువ్వులు కానీ ఎట్లా వేయించుకోవాలి, తెల్ల నువ్వులు ఇది ఈ విధంగా అంతా వేయించుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్క పెట్టుకోవాలి. ఇవి పక్కకైతే నేను తీసేసుకుంటానండి. వేగినాయి. ఇవైతే పక్కకు పెట్టేసుకుంటాను. పూర్తి చల్లారినాక మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఇవి వచ్చేసి ఇది నేను ఫస్ట్ శనగిత్తనాలు పోసి నువ్వులు అయితే వేసుకున్నాను కలిపి. ఇవైతే మిక్సీకి అయితే పట్టుకొని పక్కకు అయితే పెట్టుకోవాలా. మళ్ళా బెల్లం అండి. బెల్లం తురిమి మనం ఫస్ట్ ఆడించుకుంటామే నువ్వులు అవి దానిలోకి అంతా వేసి బెల్లము కలెత్తి మళ్ళా యాలక బుడ్డలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే పట్టాలండి. నున్నగా అంటే కేవలం నున్నగా ఏం కాదు, మధ్య రకంగా మనకు పంట కింద పడితే క్రిస్పీగా అట్లా ఉండాలని నేనైతే ఈ విధంగా అంతా పట్టేసినాను. మిగతా అది పొడి కానీ ఇట్లే అంతా పట్టేసుకొని దాన్ని అయితే ఈ విధంగానే చేస్తానండి. ఎప్పుడు ఇదేగా మనం వెరైటీ కజ్జికాయలు చేసుకుందామని ఈ విధంగా చేసినాను. ఒకటే మాడలే అట్లా లేకుండా ఈ విధంగా అయితే చేసినాను. చూడు ఫ్రెండ్స్, ఇట్లా అంతా అయిపోయింది. అయిపోయాక కొబ్బరి అండి, 2 గిన్నెలు కొబ్బరి తురుముకున్నాను. ఇలా తురిమిదే కానీ అట్లే పొడిలో వేసైనా ఆడించుకోవచ్చు. కానీ నేను ఇట్లా కలిపేస్తాను, బాగుంటుందని. మన నచ్చినట్లయినా చేసుకోవచ్చండి. ఇదో నేనైతే ఈ మిశ్రమాన్ని పక్క పెట్టేసి స్టఫింగ్ అంటే కజ్జికాయల పొడి ఈ విధంగా అంతా ముద్ద అయితే నేను వంటలు చేసుకుంటున్నాను. మనం ఎంత కావాలో అంత రేకు పట్టినంత తీసుకొని వంటలు అయితే చేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా నానిందో. మైదా పిండి కట్టి ఒకవేళ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మనము. నేనైతే మైదా పిండి అయితే వాడుతున్నాను. ఇదైతే రేకు అయితే పట్టేసుకున్నాము. పట్టేసుకొని ఈ విధంగా కేలం పలసాగా లేకుండా కేలం మందం లేకుండా పట్టుకోవాలా. స్టఫింగ్ అయితే వేసుకుందామని ఇది వేసుకుంటున్నాను. స్టఫింగ్ అనేది బాగా అంచల మీద పడుకోకుండా ఇట్లా అది చేత్తో అదిమేసి చుట్కారం నీళ్ళు అదే పట్టిస్తున్నాను నేను. ఈ విధంగా అంతా నీళ్ళు అయితే పట్టిస్తాను ఫ్రెండ్స్. చుట్కారం పట్టేసి నేనైతే ఈ విధంగా ఇప్పుడు ఈ కజ్జికాయ అయితే రాని వాళ్ళు కానీ చేసుకుంటారండి. కజ్జికాయలు వచ్చేసి పై సైడ్లోకి వచ్చింటారులే అదంతా తీసేసి ఉంటా మళ్ళా అది ఆరిపోకుండా అట్లే పెట్టుకోవాలా, మళ్ళీ రేగు తిక్కోవాలా. ఈ విధంగా అయితే నాకు భలే ఇచ్చినాయండి. ఎప్పుడే కానీ చేయలేదు కజ్జికాయలు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా వచ్చేసి ఈ విధంగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని నూనె లోపల క్రిస్పీగా బాగుండాలంటే ఇట్లా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలా. ఈ విధంగా అయితే వేయించుతాను ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టలే, బెల్ కొట్టలేదండి. ఈ విధంగా చేసేసినాను. నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.